ఏఎస్బిఎల్ వారి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం సింగర్ సునీత గారి మధురగానంతో మార్చి 27 సాయంత్రం 5:30కు బుక్ మై షోలో మీ ఉచిత పాస్ ఇప్పుడే బుక్ చేసుకోండి. జై శ్రీరామ్. అందరం ఎంతగానో ఎదురు చూస్తున్న శ్రీరామనవమి వచ్చేస్తుంది. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను గీతాంజలి. శ్రీరామనవమి ఎన్నవ తారీఖు అనేది సందేహం అనేది సాధారణంగా కొన్నిసార్లు మనకి పండగల్లో వస్తుందండి. ఈసారి కూడా ఆ సందేహం ఉంది, 26 27 అనేది. కానీ భద్రాచలం రాముల వారి సన్నిధిలో ఎప్పుడైతే కళ్యాణం జరుపుతారో అప్పుడే శ్రీరామనవమి అని మనందరం డిసైడ్ అయిపోతాం. కాబట్టి అసలు ఇంతకీ అక్కడ రాముల వారి కళ్యాణం జరుగుతుంది, మనందరం వెళ్ళదగిన వాళ్ళు వెళ్తాము, వెళ్ళే అవకాశం ఉన్నవాళ్ళు, మిగతా వాళ్ళందరం టీవీల్లోనో ఇలా వీడియోలోనో వీక్షిస్తూ ఉంటాం. మరి ఇక్కడ కూర్చుని మనం అందరం ఏం చేయాలి? ఆ రోజున విధిగా ఆచరించవలసింది ఏంటి? రామయ్యను ఆ సీతమ్మను కనులారా చూసుకుంటాం, అక్కడి వరకు ఓకే. కానీ మనం చేయవలసిన పనులు ఏంటో కూడా తెలుసుకుందాం ఇవాళ వీడియోలో. మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు, అమ్మవారి ఉపాసకులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రి మహతల్లి. శ్రీరామ నవమి అవునమ్మా. అంటే మామూలుగా ఏదైనా వివాహం జరిగిందనుకోండి, అవును, మా మా ఇంటి వరకు మా చుట్టాల వరకు అది పండగ. అవును, కానీ రాములవారి కళ్యాణం అంటే ఊరు ఊరు వాడ వాడ వీధి వీధి పండగే, ప్రపంచం అంతా పండగ కదా. నిజంగా అమ్మ ప్రపంచం భలే అంతా సందడిగా ఉంటుంది. అవును, అంటే రామాలయం లేని ఊరు ఉండదు అంటారు. అవును. వాస్తవానికి చక్కగా అన్ని చోట్ల జరుగుతుంది. ఎక్కడ చూసినా పెళ్లి భోజనాలు అన్ని చూస్తాం. ఆ రోజు భలే సందడిగా ఉంటుంది, 2-3 రోజులు అటు ఇటుగా. అమ్మా. మరి కళ్యాణం అక్కడ జరుగుతుంది, మేము ఇంట్లో ఏమన్నా విశేషంగా చేసుకోవాలా? అసలు ఆ రోజు ఏం చేయాలో చెప్పండి అమ్మా. తప్పకుండా తెలియజేస్తాను. సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చాలా 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 రోజుల తర్వాత కష్టపడి మనం ఫైట్ చేసి 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 అయోధ్యలో బాలరాముడి మందిరం కదా. నిర్మించుకుని ఆ రాముడిది అయోధ్య అని మనం పూజ చేసాం. ఎస్. అంతకన్నా అసలు రాముడు ఆయన కౌసల్యాదేవి గర్భాన్ని జన్మించి ఒక చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెరుగుతూ ఒక మానవుడు దేవుడు ఎలా అయ్యాడు అనేది చూపించేటటువంటి అంటే రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. నిజం. ఆయన విగ్రహమే ధర్మాన్ని చూపిస్తుంది. చూడండి, మన పిల్లలు తండ్రి ఏదైనా ఇక్కడ లేని అన్నట్టు కూర్చుంటే హెపో నేను ఇక్కడే కూర్చుంటా అనేటటువంటి సంస్కారంలో మనం పిల్లల్ని పెంచుతుంటే, మీరు అన్నారు ఇంట్లో ఏం చేసుకోవాలి అని. దానికన్నా ముందు రాముణ్ణి చూసి పిల్లలు ఏం నేర్చుకోవాలి? ఏం నేర్చుకోవాలి? ఒక రాజుని చూసి ఇంకొక రాజులు ఏం నేర్చుకోవాలి? ఇవన్నిటికీ ఉదాహరణ రాముడు. స్త్రీని ఎలా గౌరవించాలి చూడండి. అవి విశేషాలు ముందు తెలుసుకున్న తర్వాత, ఎందుకంటే అమ్మా మన ధర్మాన్ని అడుగడుగునా నిలబెట్టినటువంటి మహోన్నతమైనటువంటి మహారాజు ఆయన శ్రీరామచంద్రుడు. అందుకే ఆయన చూడండి శ్రీరామచంద్రుడు, ఆయన పేరు శ్రీరాముడు కానీ చంద్రుడు అంటే ఎప్పుడూ చల్లగా ఉంటాడమ్మా ఆయన. సూర్యవంశస్థుడికి చంద్రుడు అని పేరు చూడండి. శ్రీరామచంద్రమూర్తి చల్లనైనటువంటి మూర్తి కదమ్మా ఆయన. అందుకని ఆయన గొప్ప లక్షణాలని ముందు తెలుసుకుని మన పిల్లలకి శ్రీరామనవమి అంటే పండగని, కళ్యాణం అవుతుందని, పానకం తాగాలని చెప్తాం. కానీ రాముడి యొక్క గొప్ప లక్షణాలని ఎలా తెలుసుకోవాలి పిల్లలు అనేది మనం ముందు చెప్పుకున్నాక ఏ పూజ చేద్దామో చెప్తాం. ఎందుకంటే అమ్మా ఇప్పుడు ఉన్న జనరేషన్కి, ఇప్పుడు మాకన్నా ముందు జనరేషన్, మీరు మీ తర్వాత జనరేషన్కి పండగలు అంటే ఎలా అయిపోతున్నాయంటే, ఇప్పుడు వినాయక చవితి తీసుకోండి, ఏదో మండపానికి వెళ్ళడం, ఆ బ్రాహ్మడి గారు ఏదో పూజ చేసిస్తారు, ఆ తర్వాత నుంచి డాన్సులు పెట్టుకోవడం, ఎగరడం, అవి ఏదో ఆట అంటారమ్మా. ఆ ఆటలు తంబోలాలు ఆడడము, సాయంత్రం అయ్యేసరికి అందరూ ప్రసాదాలు తెచ్చుకోవడము, నివేదన చేసేయడము, కాసేపు ఎంజాయ్ చేసి గ్యాదరింగ్ లాగా అయిపోయింది. కాదు, మన పండగలు గ్యాదరింగ్ కాదు, ధర్మం. శ్రీరామనవమి అవనండి, వినాయక చవితి అవనండి, వరలక్ష్మి వ్రతం అవనండి, మనది ధర్మం. ఈ ధర్మ నినాదాన్ని చేపట్టండి అందరూ. ఇక రాముడి దగ్గరకు వచ్చేసరికి రామోను విగ్రహవాన్ ధర్మ. అసలు ఆయన అపాదమస్తకం చూస్తే అమ్మ అజానుబాహుడు. ఆజానుబాహుం అరవింద దళాయ దాక్షం. చూడండి, ఆ కమలముల నుండి కన్నుల గలవాడు ఆజానుబాహుడు. అసలు రాముడి యొక్క విగ్రహాన్ని ఎక్కడ చూసినా కూడా తనివి తీరదు కదమ్మా.
ఆ ఫోటోలో చూసినా తనివి తీరదు. చూడండి ఆయన తెలుసు. కాలు ఒకటి ఇలా ముందుకుంటుంది ఎప్పుడు. ఉమ్. మీరు రాముడి ఫోటో చూసారా? అంటే ధర్మాన్ని నేను నడిపిస్తున్నాను, ఉమ్. నేను ధర్మంలోనే నడుస్తాను, నా పాదం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందా? ధర్మం వైపే ఉంటుందని చెప్పేటటువంటి సంకేతం. ఒక రాక్షసుని చంపాలంటే గురువుని పర్మిషన్ అడిగి, ఇవిడేమో రాక్షసి కానీ నేను ఎలా చంపాలి, ఆ. కానీ స్త్రీ ఉమ్. అని అక్కడ కూడా అంత యుద్ధంలో కూడా ధర్మం గురించి ఆలోచించిన వాడు. ఉమ్. రావణాసురుణ్ణి చంపాలి అంటే రావణ బ్రహ్మ ఉమ్. సకల వేద పారంగతుడు, ఎంతో బాధపడ్డాడు రాముడు. ఉమ్. అదే ఇంత గొప్ప వ్యక్తి, జ్ఞానిని. ఇంత జ్ఞాని, ఇంత పండితుడు, చిన్న చూడండి కామక్రోధ లోభ మదమత్సరాల్లోకి బలహీనుడైపోయి, కానీ ధర్మాన్ని నిలబెట్టాలి అంటే చంపాలి కాబట్టి ఆ చంపి బాధపడినటువంటి వ్యక్తి రాముడు. ఎందుకంటే ధర్మం నిలబెట్టడం కోసమే జన్మించినటువంటి మహనీయ మూర్తి అమ్మ. చిన్నప్పటి నుంచి చూడండి ఆయనకి చక్కగా విద్యాభ్యాసం అయ్యి వివాహం అయ్యి జానకితోటి వచ్చిన తర్వాత ఆ సుకుమారుడు అతి లావణ్యమయతి అయినటువంటి సీతాదేవిని ఆ కైకేయి అడవుల పాలు చేసింది 14 సంవత్సరాలు. అయినా కూడా ఎదురు మాట్లాడకుండా వనవాసానికి వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి, పితృవాక్య పరిపాలకుడు. పిలిచి నువ్వు ఇవాళ అరణ్యానికి వెళ్ళాలి 14 సంవత్సరాలు అంటే నేను ఎందుకు వెళ్తాను, నాకు ఇవాళ పట్టాభిషేకం, వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపో అని చెప్పాడా తండ్రిని? ఇది కదా పిల్లలు నేర్చుకోవాలి, ఇది కదా ధర్మం, ఇది కదా మనం మనుగడలో మనం పాటించవలసినటువంటి విషయాలు. ఎదురు చెప్పకుండా నార వస్త్రాలు, మహారాజు సుకుమారుడు ఎంత మంచి పట్టుపరుపుల మీద పడుకున్నవాడు, ఆభరణాలు ధరించినటువంటి వాడు, అలాంటి వాడు ఒక రుద్రాక్షమాల వేసుకుని నార వస్త్రాలు ధరించి వెళ్ళిపోతుంటే అక్కడ రాముడు గొప్పతనం. తర్వాత భార్య అమ్మ అతి సౌందర్యవతి, చిన్న పిల్ల వెళ్ళిపోయింది కదా భర్తతో. నేను నా ఆయన్ని ఇప్పుడు మనం ఏం చెప్తాము, కూతురు ఏదైనా ఇబ్బంది పడుతుందని వదిలేసి వచ్చేసాయి ఒకటే మాట. కానీ జనక మహారాజ్ చెప్పలేదమ్మా. ఈయనకి అప్పుడు టెలిఫోన్లు లేవుగా, అప్పుడు సెల్ ఫోన్లు లేవు కదా. ఈడ బయలుదేరుతుందట. వెళ్ళిపోయిన తర్వాత వనవాసాన్ని బయలుదేరిపోతుంటే మొత్తం రాజ్యం అంతా ఆయన వెనకాల వెళ్ళి ఏడుస్తుంటే ఒక చోట వీళ్ళందరూ ఉన్న తర్వాత దూత ద్వారా జనక మహారాజుకి తెలిసి అక్కడికి వస్తారు. సీతాదేవి యొక్క తల్లిదండ్రులు వచ్చి, మనమైతే ఏం చేస్తాం, నీకు ఎందుకు ఈ కష్టాలు, నువ్వు రాణివి పద అంటాం, కానీ భర్త అడుగుజాడల్ని ఎక్కడా వదిలిపెట్టకు అంటే చూడండి, ఒక తల్లిదండ్రులు అమ్మాయికి ఏం చెప్పాలి, కష్టమైన నష్టమైన నీ భర్తతోనే, అంతే తప్ప నువ్వు నా కూతురివి, జనక మహారాజు పుత్రికవి, నీకేం అవసరం అడవులు పాలవడం, పద అని తీసుకెళ్ళలా. అల్లుడిని ఏంటయ్యా మీ నాన్న ఇలా చేశాడు, రా నా రాజ్యానికి అని తీసుకెళ్ళలా. ఒక్కొక్క మూర్తి యొక్క గొప్పతనం, స్వభావం. తర్వాత అందరికన్నా గొప్పవాడు లక్ష్మణుడు. అన్న అడుగుజాడల్లోనే అసలు భార్యని వదిలేసి అగ్నిసాక్షిగా వివాహం చేసినటువంటి భార్యని అన్న, ఎందుకంటే తల్లిదండ్రులు కదా అన్నా వదిలిన, ఆ అన్నా వదిలిన కోసం భార్యకి 14 సంవత్సరాలు నిద్రలోనే ఉండు అని చెప్పి వరం ఇచ్చి అన్నతో సహా వెళ్ళిపోయినటువంటి మహనీయ మూర్తి, గొప్ప తమ్ముడు లక్ష్మణుడు. వీరందరికన్నా గొప్పవాడు భరతుడు. చూడండి అమ్మా, ఒక్కొక్క మూర్తి, ఒక్కొక్క వ్యక్తిత్వం. ఇది కదా రామనవమి అంటే. ఈ లక్షణాలన్నీ మన పిల్లలకి మనం చెప్పగలిగితే ఇది శ్రీరామనవమి, అసలైన శ్రీరామనవమి, అసలైన లోక కళ్యాణం. అన్నిటికన్నా గొప్పవాడు భరతుడు. తాతగారి దగ్గర ఉన్నాడు, అన్నగారు వెళ్తున్నట్టు కూడా తెలియదు, తండ్రి చనిపోయాడని చెప్పి హుటాహుటిని వచ్చేస్తాడు. ఇక్కడ చూసారు, అన్నగారు లేడు, లక్ష్మణుడు లేడు, వదిన గారు లేదు, ఎవరూ లేరు. ఏం జరిగిందో తెలుసుకొని తల్లిని తిరస్కరించి రాజ్యాన్ని కూడా, పట్టాభిషిక్తుడు అవ్వాలి నువ్వు అంటే రాజ్యాన్ని కూడా తిరస్కరించి, అన్నగారు ఏవైతే నారవస్త్రాలు కట్టారో అవి ధరించి రామపాదుకల్ని పెట్టి మొత్తం 14 ఏళ్ళు పాలించాడు రాజ్యాన్ని. అంటే అక్కడ విలువలు, కుటుంబంలో విలువలమ్మా, ఇవి నేర్పండి. ఇది అసలైనటువంటి శ్రీరామనవమి.
ప్రతి పిల్లలకి ఈ కథలు చెప్పండి. శ్రీరామనవమి అంటే కళ్యాణం చేయడము, గుడికి వెళ్ళడము, ఇవి కూడా వీటికన్నా ఇది లోక రాముడి కళ్యాణార్థం. కళ్యాణాలు ఎలా ఎందుకు జరుగుతాయి? లోక కళ్యాణార్థం. భగవంతుడి కళ్యాణాలు ఎందుకు చేస్తారమ్మా? లోక కళ్యాణార్థం కదా. అవును. అందుకని చక్కగా ఏంటంటే అమ్మా, ఈ విషయాలన్నీ చెప్పండి. రామాయణం ఏంటి, భారతం ఏంటి, అసలు వీళ్ళ గొప్పతనం ఏంటి, రాముడు భగవంతుడు ఎందుకు అయ్యాడు, మనకి ఒక ఉదాహరణ. దేవుడిగా ఎందుకు అంటే ప్రతి మనిషి రాముళ్ళా ఉండాలి అని చెప్పడానికి ఆయన దేవుడయ్యాడు. ఇన్నిటికన్నా మించి ఏకపత్ని వ్రతుడు, అసత్యం ఆడనివాడు, గొప్ప రాజు. ఒక ఆఖరికి అమ్మ గర్భం దాల్చినటువంటి భార్యని అడవిలో వదిలేసి రాజ్య పరిపాలన కోసం. అందరూ అనుకుంటారు సీతాదేవిని అడవుల్లో వదిలేసి ఈయన రాజ్యంలో ఉన్నాడు, ఆయన కూడా కింద పడుకునేవారట. ఏకపత్ని వ్రతుడు. అసలు చూడండి, స్త్రీని అంటే సీతని తప్ప ప్రతి ఒక్కరిని కూడా, స్త్రీమూర్తులందరినీ కూడా మాతృభావంతో చూసేటటువంటి తత్వం. దీనికి ఉదాహరణమా, వివాహం కాకపోతే వ్రతం, కాత్యాయని వ్రతం అని చేస్తూ ఉంటారు. ఆ కాత్యాయని వ్రతంలో ఒక కథ ఉంటుంది. రాముడు సీత కనిపించక చాలా ఏడుస్తూ ఉంటాడు. అయితే ఏడుస్తూ ఉంటాడు, శివుడి దగ్గరికి వెళ్ళి భార్య కనిపించట్లేదని బాధ చెప్పుకొని బాధపడుతూ ఉంటాడు. అక్కడ ఈయన బాధపడ్డప్పుడు శివుడు చూసి పైకి వెళ్ళి బాధపడుతూ ఉంటాడు. రాముడు ఇలా ఏడుస్తున్నాడు భార్య కనపడలేదని. రాముడు నాకు తండ్రి, నేను రాముడికి తండ్రిని. చూడండి, అక్కడ రాముడు నాకు తండ్రి, ఇక్కడ శివకేశవ భేదం లేదు. రాముడు నాకు తండ్రి, నేను రాముడికి తండ్రిని. రాముడి బాధ చూడలేకపోతున్నాను నేనని చెప్పి పైకి వెళ్ళి బాధపడతాడు. కైలాసానికి వెళ్ళి బాధపడితే పార్వతీదేవి నమ్మదు. ఒక స్త్రీ, ఒక భార్య కనబడకపోతే ఎవరైనా ఇంత ఏడుస్తారా అని చెప్పి ఏం చేస్తుందంటే, శివుడికి తెలియకుండా కిందకు వచ్చి ఆయనకి చెప్పదు. ఎక్కడికి వెళ్తున్నామంటే ఇప్పుడే వస్తా అని చెప్పి వెళ్తుంది. పరీక్షించడానికి వెళ్తున్నానని చెప్పదు. ఆ రాముడి దగ్గరికి వచ్చి సీతాదేవి వేషంలో వస్తుంది. వస్తే చూడండి, గుర్తుపట్టేస్తాడు రాముల వారు. అమ్మా జనని అని పాదాలు పట్టుకుంటాడు. అప్పుడు ఆవిడ అసలైన రూపాన్ని ధరిస్తే ఈ పక్క నుంచి ఇదంతా కూడా శివుడు చూస్తాడు. చూసి పైకి వెళ్ళిపోయిన తర్వాత అడుగుతాడు, ఎక్కడికి వెళ్ళావు అంటే ఆవిడ ఈ విషయం చెప్పకుండా రాముడిని పరీక్షించడానికి వెళ్ళొచ్చానని మాత్రమే చెప్తారు. అప్పుడు నా తల్లి అయినటువంటి సీతాదేవి రూపాన్ని దాల్చావు, నువ్వు నాకు తల్లితో సమానం అంటారు శివుడు అమ్మవారు. అప్పుడే ఈ సతీదేవి దక్షయజ్ఞంలో దహనం అయిపోయినటువంటి కారణం అదే. ఇక శివుడు వద్దన్న శరీరం నాకు వద్దు, నేను అర్ధాంగిగా ఉండలేని శరీరం నాకు వద్దు అని ఆ దక్షుడి బుర్రలో శివుణ్ణి పిలవకుండా యజ్ఞం చెయ్యాలనే మహామాయా స్వరూపిణి కదా ఆలోచన పుట్టించి ఆ యజ్ఞవాటికలో దూకి దాని శరీరం మొత్తం కూడా దహనం అయిపోయేలాగా చేసి ఇంతటి వృత్తాంతం ఉంది. అమ్మ ఇది చెప్తున్నాను అంటే అక్కడ చూడండి, ప్రతి స్త్రీని కూడా నాకు నా భార్య తప్ప ప్రతి స్త్రీ తల్లిగానే కనిపిస్తుంది, ఏ స్వరూపంతో ఉందో ఆ స్వరూపంతోనే కనిపిస్తుంది అని చెప్పి పాదాలు పట్టుకున్నటువంటి మహానుభావుడు. అంటే ఈ విలువలు చూడండి అమ్మా, ఇక్కడ ప్రతి వృత్తాంతం వెనుక ఒక విలువ మనకి చెప్పుకోవడానికి ఒక వృత్తాంతంలా అనిపిస్తుంది. కానీ ఆ యొక్క మూర్తుల యొక్క గొప్పతనం ఇది పిల్లలకి చెప్పండి. ఎందుకంటే మీరు తెలుసుకుంటేనే మీ పిల్లలకి చెప్పగలరు. ఇది ఇప్పుడు సమాజానికి చాలా అవసరం అమ్మా, చాలా అవసరం. అందుకని ఇది చెప్పండి. ఇక శ్రీరామనవమి రోజు ఏం చేయాలి? శ్రీరామనవమి అంటే అందరికీ సెలవు ఉంటుంది, అందరిలో కళ్యాణాలు చేసుకోలేరు కాబట్టి దేవాలయాలకు వెళ్తూ ఉంటారు. దేవాలయాలు కూడా వెళ్ళలేని వాళ్ళు, అవకాశం లేని వాళ్ళు దేవాలయానికి వెళ్ళినా కూడా ఇంట్లో చక్కగా ప్రతి ఇంట్లో మనం ఏ ఫోటోలు పెట్టుకోవాలి అని ఫోటో ఉండాలి ఖచ్చితంగా అన్నారు. ఆ ఫోటో ఉంటుంది కదా, చక్కగా పెట్టుకుని రాముల వారికి షోడశ ఉపచార పూజ చేసి అష్టోత్తర శతనామావళి చేసి పానకం, వడపప్పు, రకరకాలైనటువంటి, ఎప్పుడు పిండి వంటలు చేయొద్దంటాను కానీ చెయ్యండి. ఇది లోక కళ్యాణార్థం జరుగుతున్నటువంటి కార్యక్రమం, లోక కళ్యాణార్థం జరిగేటటువంటి కళ్యాణం. చదువుకొని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరానని. అమ్మ ఈ శ్లోకం మొత్తం 1000 అక్షరాలు. అవి ఎలాగా అనేది నేను ఇంకో సందర్భంలో చెప్తాను. తప్పకుండా. ఆ స్త్రీలో ఎన్నున్నాయి, రాలో ఎన్నున్నాయి, ఇవన్నీ మొత్తం కలిపితే 1000.
ఆ, మొత్తం ఈ శ్లోకం చదివితే 1000 విష్ణు సహస్రనామ పారాయణ చేసినటువంటి ఫలితం కలుగుతుంది. ఓ, అందుకని ఎంత వీలైతే అంత శబ్దాన్ని, రామ శబ్దాన్ని చక్కగా మీరు పారాయణ చేయండి, జపం చేయండి, ఏదైనా అనుకోండి, ధ్యానం చేయండి. ఉమ్, పూజ గదిలో చక్కగా పసుపుతోటి కుంకుమ కలిపి శ్రీరామ జయం అని రాసుకోండి. ఉహు. శ్రీరామ జయం. ఎంత జయంగా ఉంటుందమ్మా, చాలా జయంగా ఉంటుంది. ఉమ్, అన్నిటినీ ఇస్తాడు. పిల్లలకి ముందు మన ధర్మాన్ని చెప్పి చక్కగా ఇలాంటి పాటించండి. పానకము, వడపప్పు. పానకం తెలుసు, శ్రీరామనవమికి అవును, అందరూ ఎలాగో పెడతాం, పానకం అవును, ఇస్తారని. అప్పటి నుంచి. ఇంకా ఈ రోజమ్మా మనకి ఎప్పుడైనా కూడా మన ధర్మంలో దానం చాలా గొప్పది కదా. అవును. ఈ ఎండాకాలం కదా, ఉమ్. చెప్పులు, మజ్జిగ, ఉమ్, విసిన కర్రలు ఇప్పుడు దొరకట్లేదు అనుకోండి, చెప్పులు, ఎండక్క పాపం చెప్పులు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మజ్జిగ ఉమ్. ఇలాంటివి దానం దానం ఇవ్వాలమ్మా. చేయండి. ఆ రోజు ఆ. చాలా పెడతారు విశేషం. చక్కగా. అంటే ఊర్లలో ఇప్పుడు కమ్యూనిటీస్ లో కూడా చక్కగా కళ్యాణం చేస్తున్నప్పుడు అమ్మా. అక్కడ అవి జరుగుతూ ఉంటాయి, ఇంకొక పక్కన ఇలాగా చేస్తూ ఈ ఉంటారు. సర్వీస్, ఈ సేవ చేస్తూ ఉంటారు కదమ్మా. అవును, మజ్జిగ దానం చెయ్యండి. చేస్తారు, చాలా విశేషం, రసం, చాలా విశేషం. పానకం ఇస్తూ అవును. ఉంటారు ఇట్లా. అవును. ఈ ఇంకా ఎండాకాలం ప్రారంభం అవుతుంది కాబట్టి అందరికి దాదాపుగా. మజ్జిగ ఇవ్వడం. సో చెప్పులు లేని వాళ్ళకి చెప్పులు దానం చేయండి అమ్మా. ఏమన్నా గ్రహ దోషాలు చిన్న చిన్న ఉంటే తగ్గిపోతాయి. పోతాయి. చిన్న పిల్లలు ఉంటే స్వీట్స్ పంచండి. ఉమ్, ఇలాంటి ముఖ్య దినాల్లో, ఎందుకంటే అమ్మ స్వామి కళ్యాణం గురువారం జరిగిందట అభిజిత్ లగ్నంలో. ఆ గురుబలం దక్కి చాలా ఈ గ్రహదోషాలు సమస్యలు తీరాలంటే ఉమ్, చిన్నపిల్లలకట చాక్లెట్లు, స్వీట్స్ పంచుతూ ఉంటే ఉమ్. చాలా మన అనుకూలంగా ఉంటుందండి. ఇవన్నీ చిన్న చిన్న పరిహారాలు, ఆ, చాలా తేలిగ్గా ఉన్న పరిహారాలు. అవును. చక్కగా చేసుకోండి, భక్తిగా ఉండండి, మంచి మంచి విషయాలు మీ పిల్లలకి చెప్పండి. తప్పకుండా మరీ అమ్మా. మరి యొక్క ముఖ్యమైన అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. చాలా చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.